త్యాగానికైనా సిద్ధమంటూ బీజేపీ పొత్తులోకి ఎంటర్ అయిన తర్వాత చివరి వరకు చూసాం మనం. అమిత్ షాని కలిసేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఢిల్లీకి పిలిపించుకోవటం, ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా అసలు ఈ పొత్తు పొడుస్తుందా లేదా అన్న సందిగ్ధత కూడా నెలకొంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇద్దరిని, అంటే అటు టీడీపీకి బీజేపీకి మధ్య 2019 ఎలక్షన్స్ ముందు ఆ తర్వాత కూడా కొన్ని విభేదాలు అనేవి వచ్చాయి. ఆ విభేదాలను సామరస్యంగా పరిష్కరించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. వారిద్దరి మధ్య ఒక వారధిలాగా ఉండి, ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఈరోజు ఈ విజయానికి పునాదులు వేసింది మాత్రం పవన్ కళ్యాణ్. ఒక రకంగా బీజేపీ ఎంటర్ అయిన తర్వాత, పొత్తులో బీజేపీ ఎంటర్ అయిన తర్వాత కూడా సీట్లు త్యాగం చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. మరొక పక్కగా చూస్తే చంద్రబాబు నాయుడు అనుభవం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి అవసరంగా భావిస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రం అనేది ఉండకూడదు, ఖచ్చితంగా రాజధానికి రాష్ట్రం కావాలి, అదేవిధంగా కంపెనీలు కూడా రావాలి అంటే మరొకసారి చంద్రబాబుకి పట్టం కట్టారు అనే దానికన్నా అనుభవానికి పట్టం కట్టారు. ఈ ఇద్దరి సమ్మేళనంతో ఇకనైనా ఆంధ్రప్రదేశ్ వడివడిగా అడుగులు వేయాలి. దశాబ్ద కాలం గడిచిపోయింది. ఈ వచ్చే దశాబ్దంలో అయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలనేది ఓటర్ల మనోగతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 9వ తారీఖున ఏపీ నూతన సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇంకా కౌంటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఫైనల్ రిజల్ట్ రావడానికి ఇంకొంచెం టైం పట్టదు. సో ఓవరాల్ గా ఎక్కడ చూసినా కూడా అన్ని ఛానల్స్ లో కావచ్చు, ప్రత్యేకించి ఫ్యాన్స్ లో కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరూ ఇంతకు ముందు గెలిచారు, వాళ్ళ విజయాన్ని అందరూ కూడా సంబరాలు చేసుకుని ఉన్నారు కాబట్టి. కానీ 10 సంవత్సరాల కృషి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడంపై ఫ్యాన్స్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతుక విజయం సాధిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముందు చూడబోతున్నాము. సో ఆయన ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది, ఒక సామాన్యుడు విజయం సాధించాల్సిన అవసరం ఉంది, సామాన్యుడికి బాధ్యత ఇస్తేనే అప్పుడు మనకు తెలుస్తుంది ప్రజల బాధ ఏంటి అనేది నేను స్వయంగా చూశాను కాబట్టి ప్రశ్నించే గొంతుగా ఉండి ఎవరైతే అణగదొక్కబడుతున్నారో వాళ్ళ తరపున నేను ఒక ప్రతినిధిగా, ఒక నేతగా ఉండి వాళ్లకు అన్ని విధాలుగా చేయూతనిచ్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్క ప్రచారంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ గా కూటమి అయితే ఆధిక్యం దిశగా దూసుకుపోతూ ఉంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది కాబట్టి చూడాలి ఎంతవరకు మెజార్టీ సాధిస్తుంది అనేది. ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఈసారి ఇండియా వైజ్ గా, అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కీలక భూమిక పోషించారు. కొన్ని నియోజకవర్గాలు అనే దానికన్నా కూడా మహిళల ఓట్ల గురించి కూడా నిన్న మనకు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, ఇంత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేదాన్ని చాలా బాగా వినియోగించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్ బూతులకు తరలి వచ్చి ఓట్లు వేశారు. 64 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం ప్రపంచ రికార్డుగా కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం, ఇది ఒక రకంగా ప్రజాస్వామ్య దేశంలో మన అందరం కూడా హర్షించదగ్గ పరిణామం. ఈ నేపథ్యంలోనే హెచ్ఎంటీవీ కూడా ఓటు హక్కు ప్రాధాన్యానికి సంబంధించి ఎన్నో కథనాలను ప్రసారం చేసింది. ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే దిశగా హెచ్ఎంటీవీ తన అడుగులు వేస్తూ వచ్చింది. ప్రజలను చైతన్యం చేయడంలో హెచ్ఎంటీవీ ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, అదేవిధంగా ఓటుతో పాటు ప్రజాస్వామ్యంలో అభివృద్ధి, సంక్షేమం అనేవి ఎలా ఉండాలి అనేది కూడా ఎన్నో కథనాలను ప్రసారం చేసింది. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వంశీ చెప్పినట్లుగా హెచ్ఎంటీవీ కూడా ఎంతో కీలక భూమిక పోషించింది. ఎందుకంటే గతంలో మనం చూసాము తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం ఓటింగ్ శాతం తగ్గింది అనే అభిప్రాయం అన్నది. సో మేజర్ గా మహిళలే ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు